ప్రియమైన మొదటి సంవత్సరం విద్యార్థులకు కళాశాల తరఫున, మా అధ్యాపక బృందం తరఫున, అధ్యాపకేతర సిబ్బంది బృందం తరఫున మీ అందరికీ కూడా మనఃపూర్వక స్వాగతం. నా పేరు రామనారాయణ. చంద్రారెడ్డి కాలేజీలో 20 సంవత్సరాలుగా ఇక్కడే లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా అంతర్జాలం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఇప్పటికే మీకు తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రూప్ క్లాసులన్నీ, ఇక ఇంగ్లీషు, సాంస్క్రిట్ అవి కూడా ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. మనం ఇప్పుడు సెప్టెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఇక తప్పదు. మరి మనం వర్చువల్గా ఎప్పుడు కలుస్తామో ఏమో. ఈ లోపల మనం ఆన్లైన్లో పాఠాలను ప్రారంభించక తప్పని పరిస్థితి. ఇకపోతే మరి 10వ తరగతి దాకా మీరు తెలుగునే మాధ్యమంగా, నాకు తెలిసి సాధ్యమైనంత వరకు మీరంతా తెలుగు మీడియం విద్యార్థులే ఉంటారు. తెలుగు భాషలోనే ఎక్కువ భాగం పరీక్షలు కూడా రాసి ఉంటారు. మరి ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చారు. సంస్కృతము అనగానే మీకు ఏమి కంగారు పడతారేమో. కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. సంస్కృతము అన్నది దేవభాష. మరి ఇది చదువుకుంటున్నందుకు మీరు కొంచెం గర్వపడాలి కూడా. ఎందుకంటే మనం ఏ పని ప్రారంభించినా, ఏ శుభకార్యమైన ఓంకారంతో మొదలు పెడతాం. ఒక షాప్ ప్రారంభించిన, ఒక విద్యా సంస్థ ప్రారంభించిన, లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యాలైనా ఏవైనా చేసుకుంటున్నప్పుడైనా తప్పనిసరిగా మనం పురోహితులను పిలుచుకుంటాం. వాళ్ళు సంస్కృత భాషలో వాళ్ళు మీకు అందించేటువంటి ఆ దివ్య ఆశీర్వచనాలు, ఆ అనుష్ఠాన కర్మలు మీరు ఆలకించి ఉంటారు. ఆ సంస్కృత భాషే ఒక క్రమశిక్షణాయుతమైనది. మరి ఆ పదాలు, ఆ సమాసాలు, ఆ శ్లోకాలు మనకు తెలియకుండానే భక్తిని కలిగిస్తాయి. అమ్మ, ఇది గొప్ప భాష, దేవ భాష, అది మన నరనరాన జీర్ణించుకుపోయింది తరతరాలుగా. ఆ భాష, అందులోని మంత్రాలు, పదాలు, సాహిత్యం, వాంగ్మయం మనకు సంతోషాన్ని కలిగిస్తుంది, పూజ్యభావాన్ని కలిగిస్తుంది. చాలా గొప్ప అనుభూతిని కలిగించేటువంటిదే సంస్కృత భాష. మరి ఆ భాషను మీరు ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. ఇకపోతే ఇప్పటిదాకా తెలుగులో చదివాం కదా, మాకు సంస్కృతం రాదే, ఎప్పుడు నేర్చుకోలేదే, హిందీ అంటే తెలుసు, ఇంగ్లీష్ అంటే తెలుసు, మరి ఇది కొత్త భాష, మరి దీనిని ఆ నుంచి ప్రారంభించాలా, ఎక్కడ ప్రారంభించాలి, ఏంటి అనేక సందేహాలు మీకు ఉండొచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. అంతా మీలో కొంచెం క్రమశిక్షణ ఉన్నదంటే అన్నీ సజావుగా గడిచిపోతాయి. చాలా సులభంగా మనము ఈ విద్యా సంవత్సరంలో సంస్కృతాన్ని అభ్యసించవచ్చు. మరి దీనికి ప్రధాన అర్హత ఏంటి మాకు అనే ఆలోచన మీకు రావచ్చు. ఒక్క మాటలో చెప్తా. మీకు హిందీ వచ్చు కదా, వర్ణమాల
ఆలు రాకుండా ఉండదు. మరి 3వ తరగతి నుంచి హిందీ ఆలు నేర్చుకొని ఉంటారు. అలాగే బారక్కడి అంటే ఏంటి? గుణింతం, కాగుడింతం, గాగుడింతం, ఇట్లా హిందీలో తెలుసు కదా. సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లు కింద అదే హల్లు, కా కింద కావత్తు, తా కింద తావత్తు, వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఒక హల్లు కింద వేరొక హల్లు అలా వస్తే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. ఇవన్నీ మీరు నేర్చుకొని ఉంటారు. హిందీలో వర్ణమాల, బారక్కడి, ద్విత్వాక్షర్, సంయుక్తాక్షర్, ఇలా పదాలన్నీ చదివి ఉంటారు, సాధన చేసి ఉంటారు. మీకు రీడింగ్ తెలుసు, అలాగే రైటింగ్ కూడా తెలుసు. మరి అటువంటప్పుడు హిందీలో మీకు రాయడం చదవడం వస్తే సంస్కృతంలో కూడా రాయడము చదవడము వచ్చినట్లే. అంటే ఆధునీకరించినటువంటి సంస్కృత భాష లిపి 99% హిందీకి చాలా దగ్గరగా ఉంది. ఏదో 1% అంతే. అది సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటా. 99% సంస్కృత లిపి అంటే ఆధునీకరించిన సంస్కృత లిపి హిందీ భాషను అనుసరించి ఉంటుంది. అంటే యాక్చువల్గా సంస్కృతాన్ని అనుసరించి హిందీ, అయితే మీకు ఇప్పటిదాకా సంస్కృతం గురించి తెలియదు కాబట్టి హిందీని అనుసరించి సంస్కృతం అని అంటున్నా నేను. కానీ యాక్చువల్గా హిందీ కంటే కూడా చాలా ప్రాచీన్యమైనటువంటిది సంస్కృత భాష. ఆ లిపి వస్తే ఈ లిపి వచ్చినట్లే, అది చదవడం వస్తే ఇది చదవడం వచ్చినట్లే. అది మరి మనం ఇకపోతే వర్ణమాల గురించి, సంస్కృతానికి సంబంధించి మీకు వర్ణమాల వచ్చినట్లే, హిందీ వస్తే వచ్చినట్లే. బారక్కడి అది వస్తే ఇక్కడ హిందీ సాంస్క్రిట్లో కూడా వచ్చినట్లే. రీడింగ్ అది వస్తే ఇది వచ్చినట్లే. రైటింగ్ హిందీలో మీకు పదాలు చెప్తే రాయగలిగారనుకో, మరి సంస్కృతాన్ని కూడా ఆటోమేటిక్గా ఈజీగా రాయగలుగుతారు. సో ఇప్పుడు మీకు భాషకు సంబంధించినటువంటి సందేహాలు తొలగిపోయాయి ఒక్కసారిగా. బాగా గమనించండి. అయితే మీరేం చేయాలంటే ఇప్పుడు ఒకసారి మననం చేసుకోవాలా. మనం 10th క్లాస్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయి చాలా కాలమైంది కదా, మరి మనకు గుర్తున్నాయా లేవా? ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి మీరు, తప్పదది. హిందీ వర్ణమాల అలాగే గుణింతము వీటన్నిటినీ ప్రాక్టీస్ చేసుకోవాలి. సంస్కృతాన్ని నేర్చుకొనడానికి ముందు, చదవడానికి ముందు ఒక్కసారి మీరు వర్ణమాలను, బారక్కడిని ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం నేను మీకు ఏం చెప్తున్నానంటే, లాంగ్ నోట్బుక్ 200 పేజీలు పెట్టండి. దాంట్లో మొదటి పేజీలో వర్ణమాల అని హిందీ వర్ణమాల రాసుకోండి. ఇది మొట్టమొదటి చేయాల్సిన పని మీరు. ఆ తర్వాత 2వ పేజీలో కాగుడింతం రాయండి. ఇదేంట్రా బాబు, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని 4th క్లాసు 5th క్లాస్ లాగా గుణింతాలు రాయమంటున్నారేంటి అని అనుకోబాగండి. తప్పదు. ఒక్కసారి వీటిని మళ్ళా మీరు పునశ్చరణ చేసుకోవాలంటే మళ్ళా పాత రోజులకు వెళ్ళాల్సిందే. ముందు కాగుడింతం రాయండి. మరి మొదటిసారి రాసేటప్పుడు ఒకసారి గమనించాలి మీరు, కరెక్ట్గా రాసుకున్నామా లేదా అన్నది గుణింతాన్ని గమనించి రాసుకోవాలి. ఆ విధంగా కాగుడింతం, గాగుడింతం, చాగుడింతం, టాగుడింతం, ఇలా ఆ వర్ణమాలలో ఉండేటువంటి హల్లులు ఉన్నాయే, ఆ హల్లులను గుణింతంగా ఒక పేజీలో రాసుకోండి. అన్నీ రాయాల్సిన పనిలే.
వర్గ ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు రాయండి, సరిపోతుంది. పంచమాక్షరాలు అంటే ఏంటి? కచడితబ, గజడిదబ, నానామ, యరాలావ, శేషసాహ, ఇలా కాగుణింతంతో మొదలుపెట్టేసి ఒక పేజీలో గుణింతాలు రాయండి. ఒక పేజీలో వర్ణమాల, ఒక పేజీలో గుణింతాలు రాయండి. మీరు ఇప్పుడు సంస్కృతంలో వర్ణమాల రాసేశారు, గుణింతాన్ని కూడా రాసేశారు. ఇకపోతే హిందీలో లిపి ఎలా ఉంటుందో, టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో, సంస్కృతంలో కూడా అదే విధంగా లిపి ఉంటుంది. కాబట్టి మీరు హిందీలో ఏ విధంగా అయితే శ్లోకాలు, గద్యము చదువుతారో అదే విధంగా చదవాల్సి ఉంటుంది. నేను చెప్తాను, ఒకసారి మీకు తెర మీద చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగిన తర్వాత. మరి ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి? అసలు వాస్తవంగా మీరు కనుక డైరెక్ట్గా క్లాస్ రూములకు వస్తే చెప్పే విధానం ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏంటంటేనో ప్రారంభం నుంచి మొదలుపెట్టి ఉండేవాడిని. ఒక్కొక్కటి రోజు కొంచెం అలా నేర్పుకుంటూ మిమ్మల్ని ఈ భాషలో నిమగ్నం చేసేవాడిని. అదొక చాలా పెద్ద ప్రక్రియ. అంటే మీరు లెర్నర్స్ కాబట్టి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్లో చెప్పా కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. మీకేంటంటేనో ఒక్కొక్కటి చెప్పుకుంటా రావాలా. మీకు పరిచయం చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి ఈ సంస్కృత సాహిత్యానికి సంబంధించి. రాసేటప్పుడు, చదివేటప్పుడు ఎక్కడెక్కడ ఏ సందేహాలు వస్తాయి ఏంటి అని. అదేవిధంగా నేరుగా పాఠాన్ని ప్రారంభించేది ఉండదు. మామూలుగా తెలుగు భాషలో ఏ విధంగా నౌన్స్, ప్రొనౌన్స్ అని చెప్పుకుంటా వస్తామో అలాగే సాంస్క్రిట్లో కూడా గ్రామర్తో మొదలు పెట్టుకొని వస్తూ ఉండేవాడిని. మరి దానికి తప్పనిసరిగా బోర్డు వర్క్ కావాలి. అలాగే మీరు లెర్నర్స్ కాబట్టి మీ చేత ప్రతిదీ పలికించాల్సింది. మెయిన్ ఏంటంటే దీంట్లో పలికించాలి. నేను ఒక పదం బోర్డు మీద రాస్తా, దాన్ని తప్పనిసరిగా మీ చేత 1-2 సార్లు పలికియటం. అంటే ఆ పదంలో ఉండే అక్షరాలను మీకు పరిచయం చేయటం. ఆ పదంలో ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఉచ్చారణ కూడా నేర్పాలి. ఇవన్నీ స్లోగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ ఉండేవాడిని. అయినా ఇప్పటికైనా ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు చక్కగా నేను అన్నిటినీ కూడా చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మొదటి దశలో చేసేటువంటి ఆ ఇంట్రొడక్షన్ పార్ట్ని మనం చేయలేకపోతూ ఉన్నాం. అంటే మీ చేత పలికించడం అటువంటి, అంటే గ్రూప్గా కోరస్గా చేయాల్సినవి చేయలేకపోతూ ఉన్నాం. మళ్ళీ మీరు క్లాస్కి వచ్చిన తర్వాత వాటన్నిటిని చేయిస్తాను. మరి ఇవి ఆన్లైన్ క్లాసులు కాబట్టి మనం కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదట ప్రారంభిస్తాను. సంస్కృతానికి 100 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ ప్రశ్నాపత్రంలో 16 ప్రశ్నలు ఉంటాయి. అందులో మొదటి ప్రశ్న శ్లోక పూరణం, అంటే ఫిల్ ఇన్ ది పోయం అంటాం. శ్లోకాన్ని పూరించటం, భావాన్ని రాయటం. 10వ తరగతిలో మీరు చూసే ఉంటారు. పద్యంలో మొదట ఒక పదం ఇచ్చేసి చివరి పదాన్ని నుంచి పూరింపుము అంటాడు. అలాగే ఇక్కడ కూడా ఒక శ్లోకాన్ని మొదటి పదం చివరి పదాన్ని ఇచ్చి పూరించమని చెప్తాడు. అలాగే కింద భావాన్ని రాయమంటాడు. అది మొదటి ప్రశ్న. అంటే నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వస్తున్నా. మామూలుగా వర్చువల్ క్లాసుల్లో అయితే మీ చేత ప్రారంభంలో చేయించాల్సినవన్నీ ఓ 10-15 క్లాసులు ఉన్నాయి, అవి చేపించి ఉండేవాడిని. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా లెసన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది.
మీరు వచ్చినప్పుడు మిగతా అవన్నీ చెప్తాను. ఉం? మరి ఇప్పుడు చెప్పే కదా, మొదటి ప్రశ్న శ్లోకం పూరయత భావం లిఖత. అంటే శ్లోకాన్ని పూరించి భావం రాయండి. శ్లోకాన్ని పూరిస్తే 3 మార్క్స్, భావం రాస్తే 3 మార్క్స్. ఇలా మనకు ప్రశ్నాపత్రమందు 2 శ్లోకాలు ఇస్తారు. వాటిల్లో మనం ఒక దానిని ఎన్నుకొని రాస్తే సరిపోతుంది. అయితే నేనేంటంటేనో మొత్తం మీకు 12 శ్లోకాలు ఉన్నాయి. ఆ 12 శ్లోకాలలో అంటే 2 పాఠాలన్నమాట. భర్తృహరి సుభాషితాని అని ఒక పాఠం ఉంది. ఆ పాఠంలో 6 శ్లోకాలు ఉన్నాయి. నీతి శ్లోకాహ అని మరొక పాఠం. ఆ పాఠంలో 6 కంఠస్థ శ్లోకాలు ఉన్నాయి. 2 పాఠాల్లో 2 ఆర్లు 12 శ్లోకాలు. భర్తృహరి సుభాషితాన్ని నుంచి 1 శ్లోకం ఇస్తారు. నీతి శ్లోకాహ అనే పాఠం నుంచి 1 ఇస్తారు. మీరు ఆ రెండింటిలో ఏదైనా ఒక దానిని ఎన్నుకొని శ్లోకాన్ని పూరించి భావం రాస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు ఈ 2 పాఠాల్లో నేను మొదట మీకు నీతి శ్లోకాహ ఆ పాఠాన్ని చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి మీరు మీ దగ్గర మెటీరియల్ ఉంటే మెటీరియల్లో చూడండి, లేదా టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్లో ఒకసారి వాటిని పరిశీలించి చూడండి. ఒకవేళ అవేవీ లేని వాళ్ళు ఇప్పుడు నేను తెర మీద చూపిస్తాను, ఆ పాఠాన్ని ఒకసారి చూద్దురు. నీతి శ్లోకాహ, నీతి శ్లోకాలు చూడండి. ఆ నీతి అన్నప్పుడే నయనం ఇది ప్రధానం. నయనం, నీతి అంటే నయనం, అంటే మంచి మార్గం. మంచి మార్గంలో నడిపేటువంటివే నీతి శ్లోకాలు అని. మరి మనకు ఎన్ని శ్లోకాలు ఉన్నా, ఎన్ని కంఠస్థం చేయాలనేది తెర మీద ఒకసారి చూద్దరు. మీకు తెర కనపడుతుంది కదా, 4వ పాఠం ఇది. ఇప్పుడు 4వ పాఠం నీతి శ్లోకాహ. కింద గమనించారా, వివిధ గ్రంథేభ్యః ఉద్ధృతాః శ్లోకాః. అంటే వివిధ గ్రంథముల నుంచి స్వీకరింపబడిన శ్లోకాలు. అంటే తెర మీద చూడండి మీరు, ఈ పాఠం టెక్స్ట్ బుక్లో పాఠం చూడండి, ఈ విధంగా శ్లోకాలన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఒక కవి రాసింది కాదు, వివిధ కవులు తాము రాసిన కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాల నుంచి స్వీకరింపబడినవి. వాళ్ళు ఆయా గ్రంథాల్లో సందర్భవశాన వాళ్ళు చెప్పినటువంటి అనేక నీతి బోధాత్మక శ్లోకాలన్నింటినీ కూడా వివిధ కవులు వివిధ గ్రంథాల నుంచి స్వీకరింపబడినటువంటివే ఈ శ్లోకాలు. అనేక కవులు రాసినటువంటివి, ఒకరు కాదు. మరి ఇందులో ఒక శ్లోకానికి మరో శ్లోకానికి సంబంధం ఉండదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకం ప్రత్యేకమైనటువంటి అర్థం కలిగి ఉంటుంది. అందుకే వీటిని ముక్తకాలు అంటారు. ఒక శ్లోకానికి మరొక శ్లోకానికి సంబంధం ఉండదు, వేరువేరు అర్థాలు వేరువేరు భావాలతో కూడి ఉండేటువంటివి అని. మరి ఈ శ్లోకంలో గమనించారా, మొదటి శ్లోకమే పువ్వు గుర్తు పద్యం. ఇది మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే సరే, లేదంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగో ఈ శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ఆ తర్వాత మీరు దీన్ని చక్కగా నోట్స్లో రాయండి. 3వ పేజీలో హెడ్డింగ్ పెట్టి నీతి శ్లోకాహ అని హెడ్డింగ్ పెట్టి దీన్ని రాయండి. ఇది మొదటి శ్లోకం, ఇది 2వది, 3వది, 4వది, 5వది,
6వది. ఇలా 6 శ్లోకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు గమనిస్తూ రండి తెర మీద. మొదటి శ్లోకం. మొదట ఏం చేయాలన్నాను? ఈ స్టార్ మార్క్ ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని స్క్రీన్ షాట్ చేయండి. మెటీరియల్ ఉంటే హ్యాపీ, మెటీరియల్లో మీరు డైరెక్ట్గా చూసి రాసుకోవచ్చు. అదే మెటీరియల్ ఉంటే ఈ శ్లోకం ఉంది కదా, ప్రొనౌన్సియేషన్ తెలుగులో కూడా ఉంది, మీరు నోట్స్లో డైరెక్ట్గా రాసుకోవచ్చు. మెటీరియల్ చూసి రాసుకోవచ్చు. మెటీరియల్ ఉంది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు. తప్పనిసరిగా మీరు నోట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. మరి ఇది నీతి శ్లోకాహ అనుకున్నాం కదా, పాఠం పేరుంది కదా, చూడండి అచ్చుతప్పు లేకుండా దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నీతి శ్లోకాహ హెడ్డింగ్ చూడు ఎలా నీట్గా ఎలా పెట్టారు, చుట్టూతా బార్డర్ పెట్టి. మరి మీరు కూడా అదే విధంగా హెడ్డింగ్ పెట్టండి, నీతి శ్లోకాహ అని హెడ్డింగ్ పెట్టండి. ఇంకా ఈ పరిచయం అంటే నేను చెప్పాను. మరి ఇక్కడ ఉండేటువంటి ఈ పరిచయాన్ని నేను సింపుల్గా చెప్తాను. ఏంటంటేను ప్రతి శ్లోకంలో ఒక నీతి ఉంటుంది. ఇది మన మానవ జీవనంలో, దైనందిక జీవనంలో అనేక సందర్భాల్లో మనం ఈ నీతి వాక్యాలను, ఈ చెప్పేటువంటి బోధలను అన్వయించుకొని మానవ వికాసానికి తోడ్పడే విధంగా ఇందులో ప్రతి శ్లోకం ఉంది. ఒక్కొక్క శ్లోకాన్ని చూద్దాం. మొదటి శ్లోకాన్ని చదువుతాను, వినండి. ఏకః స్వాదున భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో న గచ్ఛేత్ అధ్వానం నైకశ్చర్థాన్ ప్రచింతయేత్. మరొక్కసారి. ఏకః స్వాదున భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో న గచ్ఛేత్ అధ్వానం నైకశ్చర్థాన్ ప్రచింతయేత్. 2 పాదాలు. మొదటి పాదాన్ని 2 భాగాలు చేద్దాం. ఏకః స్వాదున భుంజీత అంతవరకు. నైకః సుప్తేషు జాగృయాత్ మొదటి పాదంలో 2వ భాగం. ఏకో న గచ్ఛేత్ అధ్వానం 2వ పాదంలో మొదటి భాగం. నైకశ్చర్థాన్ ప్రచింతయేత్. రేపు పరీక్షల్లో ఏకః స్వాదు అనిస్తాడు, లాస్ట్లో ప్రచింతయేత్ అనిస్తాడు. మీరేం చేయాలా? 2 పాదాలుగా శ్లోకాన్ని పూరించాల్సి ఉంటుంది. ఇది మొత్తం రాయాలి. చూశారు కదా, ఒక చిహ్నం. అలాగే 2వ పాదాన్ని మొత్తం రాయాల్సి ఉంటుంది. చూశారు కదా ఈ చిహ్నాన్ని. మీరు హిందీ ముహావరేల్లో మీకు గమనించి ఉంటారు. ఒక శ్లోకం అయిన తర్వాత ఇది ఫుల్ స్టాప్ అన్నమాట. అది అలా మరి పరీక్షల్లో మొదటి పదం చివరి పదం ఇచ్చి పూరించమంటాడు. మనం కూడా వీటిని బాగా చదవగలిగి నేర్చుకున్నప్పుడు మాత్రమే రాయగలుగుతాము. ఒకసారి రీడింగ్ ప్రాక్టీస్ చేయండి, నాతో పాటు జతగలవండి. ఏకః స్వాదున భుంజీత ఏకః స్వాదున భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో న గచ్ఛేత్ అధ్వానం ఏకో న గచ్ఛేత్ అధ్వానం నైకశ్చర్థాన్ ప్రచింతయేత్ నైకశ్చర్థాన్ ప్రచింతయేత్. నాతో పాటు మనసులో చదువుకున్నారు కదా. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, ఏమీ భయపడవద్దు. మీరు ఇంకో మార్గం కూడా, ఒకవేళ మీ దగ్గర ప్రస్తుతం కనుక మెటీరియల్ లేదనుకో,
పెన్సిల్తో దీన్నంతా స్క్రీన్ షాట్ తీసి పెన్తో రాసుకోండి. దాని కింద పెన్సిల్తో తెలుగులో ఏకహ తెలుగులో రాసుకోండి. స్వాదు నా భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో నా గచ్చేత్ అధ్వానం నైకశ్చర్థాన్ ప్రచింతయేత్. తెలుగు లిపిలో రాయండి ఇలా 2 లైన్లు. అంటే మీరు తెలుగులో రాసుకుంటే కొంచెం మీకు అది ఏంటంటేనో పలకడం వచ్చేదాకా సులభంగా ఉంటుంది. పరీక్షలో రాయకూడదు, అట్లా తెలుగులో రాయకూడదు, తెలుగు లిపిలో రాయకూడదు. అయితే నేర్చుకునేటప్పుడు అది మనకు వంట పట్టేదాకా సులభ మార్గం తెలుగులో రాసుకోవటం, తెలుగులో రీడింగ్ ప్రాక్టీస్ చేయటం, ఆ తర్వాత సాంస్క్రిట్లో రీడింగ్ ప్రాక్టీస్ చేయటం, ఆ తర్వాత సాంస్క్రిట్లో రైటింగ్ ప్రాక్టీస్ చేయటం. ఇట్లా తర్వాత మరి దీన్ని చదవడం వరకు పఠనం అయిపోయింది. మరి భావం కావాలి కదా. ఈ శ్లోకం ద్వారా కవిగారు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఏం చెయ్యకూడదో చెప్తున్నాడు మొదట. అరే అబ్బాయిలు అమ్మాయిలు, ఇదిగో ఇవి చేయబాకండి అంటున్నాడు. ఏవి చెయ్యొద్దంటున్నాడు అంటే, ఏకహ 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 అంటే 1, ఇక్కడ ఒంటరిగా. స్వాదు స్వాదు అంటే స్వీట్, మిఠాయిలు. నా భుంజీత తినరాదు. భుంజీత అంటే తినడం, దానికి ఆపోజిట్. నా భుంజీత అంటే తినరాదు. ఏకహ ఒంటరిగా. స్వాదు తినుబండారాలు, మిఠాయిలు. నా భుంజీత తినరాదు. మీకు డౌట్ వస్తుంది, ఒంటరిగా తినకూడదా, మరైతే ఎలా తినాలి అంటే, గుంపులు గుంపులుగా తినాలా లేదా అన్ని మిఠాయిలు వేసుకొని తినాలా అనే డౌట్ వస్తుంది. మరి ఈ శ్లోకం రాసింది కొన్ని వందల సంవత్సరాల కిందటి మాట. ఇది బాగా గమనించండి. మరి ఈ రోజుల్లో ఏ దుకాణంలో అయినా చాక్లెట్లు, కేకులు, బిస్కెట్లు, కుకీసు, అంటే తియ్యని పదార్థాలు, వివిధ రకాల వంటలు విచ్చలవిడిగా రకరకాలుగా రంగుల రంగులతో బ్రహ్మాండంగా, రుచులతో, వివిధ రంగులతో, వివిధ రుచులతో, వివిధ రకాలు. ఇంకా స్వీట్స్ అంటే చెప్పాల్సిన పనే లేదు. ఒక్కసారి మనం స్వీట్స్ దుకాణం మురళీకృష్ణ పోయామంటే కొన్ని వందలు కనపడతా ఉంటాయి స్వీట్స్. ఈరోజు బ్రహ్మాండంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి తినుబండారాలు. మరి ఈ శ్లోకం రాసే సమయానికి తినుబండారాలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఏదో ఉదయం సద్దన్నం, మధ్యాహ్నం రాగి సంగటి, సాయంత్రం స్తోమత ఉన్నోళ్ళైతే రైసు, స్తోమత లేని వాళ్ళైతే ఏదో 6 కిలో సజ్జబియ్యమో అట్లా. ఇంక టిఫిన్లు ఉండేవి కాదు అప్పట్లో. పాతకాలంలో ఈ శ్లోకం రాసిన కొన్ని శతాబ్దాల నాడు సద్దన్నము, అంబలి, గంజి, జావా ఇవే కదా అప్పట్లో. రాగులు, సజ్జలు, జొన్నలు, ఆరికలు ఇవే చిరుధాన్యాలు. వాటినే ఆహార పదార్థాలుగా తినేవాళ్ళు. ఏదో పండగలు వస్తేనో, పంట చేతికి వచ్చినప్పుడో అప్పుడు తినుబండారాలు చేసుకునేవాళ్ళు. ఆ తినుబండారాలు అంటే ఇప్పుడు నేను చెప్తే మీకు అసలు అవి గుర్తుంటాయో, అసలు మీరు వినుంటారో ఏమో లేవో తెలియదు, కానీ అరిసెలు, కుడుములు, అదేవిధంగా చలిమిడి,
ఇవి మీరు విన్నారో లేదో చనిమిడి అంటే బియ్యం బెల్లం వాటితో చేసేటువంటిది ముద్దలు ఇవి. ఆ రోజుల్లో పండగలప్పుడే తినుబండారాలు. అవి కూడా అందరు చేసుకునే స్తోమత ఉండదు. గ్రామంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకో, పండగలప్పుడు పూర్తిగా, ఇప్పుడంటే ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు, రకరకాలు కొనుక్కొని ఇంటి నిండా పెట్టుకుంటున్నారు. అప్పట్లో గ్రామం మొత్తం మీద సగం మంది కూడా పరిపూర్ణంగా ఈ స్వీట్స్ చేసుకోరన్నమాట. కాబట్టి అప్పట్లో ఏంటంటేను ఎవరైనా చేసుకునే స్తోమత కలిగిన వాళ్ళు ఏంటంటేను మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలా అని చెప్పడం ఈ ఉద్దేశం. ఒంటరిగా తినుబండారాలు తినరాదు అంటే మీరు ఒక్కరే తినబాకండి, నలుగురికి ఇవ్వండి అని చెప్పడం ఇక్కడ. అది మీరు ఒక్కరే తినద్దు, ఎదురింట్లో పక్కింట్లో. మరి వాళ్ళు చేసుకోరా? చేసుకుంటారు. మీరు ఒక స్వీట్ చేసుకుంటారు, వాళ్ళు ఒక స్వీట్ చేసుకుంటారు. ఈ రూల్ పెట్టామనుకో, ఒంటరిగా తినబాకండి అందరు తినండి అనే రూల్ పెట్టామనుకో, మీరు చేసుకున్నవి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు చేసుకున్నవి మీకు ఇస్తారు. అప్పుడు 2 రకాల స్వీట్స్ అవుతాయి. అలాగే పక్కింటి వాళ్ళు, ఇటు పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు 4 రకాల స్వీట్స్ అవుతాయి. ఎవరు చేసుకున్నవి వాళ్ళే అని కాకుండా ఒక్కరుగా ఒంటరిగా తినరాదు అనే నియమం పెట్టామనుకో, నలుగురు పంచుకుంటారు. ఈ నలుగురు కలిసి ఇంకో నలుగురికి ఇస్తారు. ఇదిగో వాళ్ళు పండగ చేసుకోలేదు, వాళ్ళకు కొన్ని ఆటంకాలు వచ్చాయి, వాళ్ళకు సూతకం వచ్చింది, అంటు వచ్చింది, అటువంటప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఇస్తారు పోయి. స్వార్థంగా తాము చేసుకోవటం, తామే తినడం అన్నది కాకుండా తినుబండారాలు అనేవి నలుగురికి ఇవ్వండి అని చెప్పడం ఇక్కడ ఉండేటువంటి అర్థం. తర్వాత విన్నారు కదా. నెక్స్ట్, నైకః సుప్తేషు జాగృయాత్. నైకః దీన్ని విడదీసామనుకో, నా ప్లస్ ఏకః. ఏకః నైకః, ఏకః నా ప్లస్ ఏకః. ఏకః అంటే ఒంటరిగా. సుప్తేషు అంటే, సుప్తేషు అంటే నిద్రపోయేటప్పుడు. అందరూ నిద్రపోతున్నారు ఇంట్లో వాళ్ళు. ఒక్కడు. ఏకః అంటే ఒక్కడు. నా జాగృయాత్ మేలుకొని ఉండరాదు. జాగృతము అంటే మేలుకోవడం అట్లా అనమాట. అందరూ నిద్రపోతూ ఉన్నారే అనుకో, అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక్కడు మేలుకొని ఉండరాదు. ఏమవుతుంది? అందరు నిద్రపోతూ ఉంటే, ఒక్కడే మేలుకొని ఉంటే ఏం ఇబ్బంది అంటే, ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని పాత రోజులను అన్వయించుకోవాలిగా, చెప్పే కదా. ఈ రోజుల్లో అంటే కరెంట్ ఉంది, టీవీలు ఉన్నాయి, చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, బ్రహ్మాండంగా టైం పాస్ అవుతుంటుంది. చెవుల్లో ఇదిగో ఈ విధంగా ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఆనందంగా వింటూ ఉంటారు. ఇక ఇహపరాలు తెలియకుండా ఉంటాం, ఏం జరుగుతుందో అర్థం కాదు మనకు, మన లోకంలో మనం ఉంటాం. మరి ఆ రోజుల్లో అలా కాదు కదా. ఇప్పుట్లాగా ఎవరి రూములు వాళ్ళకు ఉండవు. అందరూ ఒకే చోట ఆరు బయట పండుకునేవాళ్ళు. మరి అందరూ నిద్రపోతూ ఉంటే ఒక్కడు మేలుకుని ఉన్నాడే అనుకో, వాడికి ఏమైనా భయం కలగచ్చు. అది కాకుండా ఆ ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు రావచ్చు. అంచేత ఏంటంటేనో, అందరూ నిద్రించి ఉన్నప్పుడు ఒక్కడుగా మేలుకొని అటు ఇటు తిరగతూ ఉండరాదు. ఏదన్నా ప్రమాదం కలిగిందే అనుకో, నువ్వు ఒక్కడివే ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమన్నా ఇబ్బందులు కలిగాయనుకో, అవి నువ్వు ఒక్కడే భరించాల్సి వస్తుంటుంది.
నువ్వు ఇలా తిరుగుతూ మేలుకొని ఉన్నావు, పక్కింట్లో ఏదో దొంగతనం జరిగింది, వాళ్ళు అప్పటికప్పుడు లేచి మేలుకొని ఉన్న నువ్వు చూసి అనుమానించవచ్చు. ఏరా ఏం మేలుకొని ఉన్నావు, అందరు నిద్రపోతా ఉంటే మా ఇంట్లో దొంగతనం నువ్వే చేసావా అనొచ్చు. అంటే నిందలు పడాల్సి రావచ్చు. లేకపోతే ఏదైనా భయం కలగవచ్చు, ఏదైనా అరుపులు శబ్దాలు. అందుకనే చెప్తారు, అందరూ నిద్రపోతూ ఉంటే మనం కూడా నిద్రపోవాలి. నిద్ర రాకపోయినా అలా దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకున్నాం అనుకో, దానంతటైతే నిద్ర పట్టుద్ది, మేలుకొని ఉండకూడదు అంటారు. తరువాత ఏకః న గచ్చేత్ అధ్వానం. ఏకః అంటే ఒంటరిగా, అధ్వానం, అధ్వానం అంటే మార్గం, దారులందు, నగచ్చేత్ వెళ్ళరాదు, ఒంటరిగా మార్గములందు వెళ్ళరాదు. మార్గములు అంటే బాటలు, బాటలలో ఒంటరిగా నడవరాదు. ఇప్పుడంతా సిమెంట్ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ బ్రహ్మాండంగా ఉంది. పాత రోజుల్లో బాటలు అంటే ఎలా ఉంటాయంటే ఒక మనిషి పోయేట్టుగా ఉంటుంది, అటు ఇటు గడ్డి లేదా ఏదన్నా పొదలు, చిరు పొదలు ఉంటాయి, ఒక సన్న మార్గం ఉంటుంది, కాలిబాటలు అంటారు. ఆ బాటల్లో అలా వెళుతూ ఉంటాం. ఇక్కడ అటువంటి దారులలో నడవరాదు అని చెప్తారు. ఎందుకు చెప్తున్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అటు ఇటు పొదలు ఉంటాయి, ఏ పామో ఏ విషపు జంతువో రావచ్చు, ప్రమాదం కదా, భయపడవచ్చు, గుండె ఆగిపోవచ్చు, లేదా భయంతో పడిపోవచ్చు. అందుకని ఒకవేళ మన కర్మగా లేదా ఏదైనా పాము విష సర్పాలైనా కాటేసాయనుకో, మనకు ప్రథమ చికిత్స చేసేందుకు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా. అలా ఒంటరిగా నడవకుండా నలుగురితో కలిసి నడిచామనుకో, అప్పుడు మనకు సహాయం చేసేదానికి ఒక మనిషి ఉంటాడు అని చెప్పడం. ఈడ ఒంటరిగా నడవరాదు అని చెప్పడం. తరువాత నైకశ్చర్థాన్ ప్రచింతయేత్. అర్థాన్ అంటే ప్రయోజనం కలిగేటువంటి అంశాలు, ఏవైతే మనకు ప్రయోజనాన్ని కలిగిస్తాయో ఆయా విషయాల గురించి ఏకః ఒంటరిగా నా ప్రచింతయే ఆలోచన చేయరాదు. అంటే ముఖ్యమైన విషయాలు, మనకు ప్రయోజనాన్ని వనగూర్చేటువంటి అంశాలు ఉంటాయి. అటువంటి అంశాల విషయంలో సింగిల్గా డిస్కస్ చేయకూడదు. ఒక నలుగురు అంటే ఒంటరిగా తనకు తాను ఆలోచన చేసుకొని డెసిషన్ అన్నది తీసుకోకూడదు. ఒంటరి నిర్ణయం పరిపూర్ణం కాదు. అయితే 100 మందితో డిస్కస్ చేద్దామా అంటే అది మంచిది కాదు. 100 మంది 100 రకాలు చెప్తారు, పోనీ 10 మంది 10 రకాలు చెప్తారుగా. ఒంటరిగా వద్దన్నావు, 100 మందిని వద్దన్నావు, 10 మందిని వద్దన్నావు, మరి ఎంతమందితో చేయాలి అంటే సమ్మతమైన పనికి 6 కన్నులు చాలు అన్నారు. అంటే ముగ్గురు, అంటే ముగ్గురుతో మాత్రమే ముఖ్యమైన విషయాల గురించి మనం చర్చించాలి అని చెప్తారు. మనం ఏదైనా దాని గురించి చర్చించేటప్పుడు ఒంటరి నిర్ణయం తీసుకోకుండా ముగ్గురితో చర్చిస్తే సరిపోతుంది. ఆ ముగ్గురి నుంచి ముగ్గురి అభిప్రాయాలలో ఒక అభిప్రాయాన్ని ఫైనల్ చేసుకోవడం, అది చెప్తున్నాడు. ఇక్కడ కవి గారు ఏమేం చెప్తున్నారు అనేది ఒక్కసారి నెమరు వేసుకుంటే, ఒంటరిగా తినుబండారాలను తినరాదు. ఓకేనా? అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒంటరిగా తిరుగాడరాదు.
ఒంటరిగా మార్గములందు నడవరాదు. ముఖ్యమైన విషయాల గురించి ఒంటరిగా చింతించరాదు, ఆలోచించరాదు. తప్పేముంది? మంచి విషయాలే కదా చెప్పేది. నలుగురికి పెడదాం, అందరూ నిద్రపోతే మనము నిద్రపోద్దాం హాయిగా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా తోడు తీసుకుని వెళ్దాం, తప్పేంటి? చర్చించి నిర్ణయం తీసుకుందాం, తప్పేం కాదు కదా. అది ఆ విధంగా ఇక్కడ మనం భావాన్ని గ్రహించాల్సి ఉంటుంది. మరి ఒకసారి భావాన్ని తెలుగులో చెప్తాను. ఒంటరిగా తినుబండారాలను తినరాదు. అందరూ నిద్రించి ఉన్నప్పుడు ఒంటరిగా తిరగరాదు, సంచరించరాదు. ఒంటరిగా బాటలందు నడవరాదు. ముఖ్యమైన విషయాల గురించి ఒంటరిగా ఆలోచించరాదు. వీటిని మనం కూడా పాటిస్తే చాలా మంచిది. ఇప్పుడు మీరంతా ఏం చేస్తారంటే ఆ శ్లోకాన్ని కంఠస్థం చేయాలి, రావాలి మీకు. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి, చూడకుండా నేర్చుకొని చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయగలిగి ఉండాలి. అప్పుడే 3కి 3 మార్కులు వస్తాయి. భావము మీరు మెటీరియల్ని ఫాలో కండి, మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. అప్పుడు మీకు నేర్చుకోవడం, చదవడం అన్నీ సులభం అవుతుంది. ఇంతటితో నీతి శ్లోకాహ అనే పాఠంలో మనం మొదటి శ్లోకాన్ని తెలుసుకోవడం జరిగింది. మరొక శ్లోకంతో రేపు కలుద్దాం. సెలవు.